హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 6 months to 1 year బేబీస్కి ఇంట్లోనే ప్రోటీన్ ఫుడ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను చూడండి. దానికోసం అయితే కందిపప్పు, మినపగుండ్లు, పెసరపప్పు, మైసూర్ పప్పు, శనగపప్పు, కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు తీసుకున్నాను. ఇక మిగిలింది అయితే బియ్యం అన్నమాట. బియ్యం అయితే మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో దాంట్లో సగం సగం పప్పులు తీసుకోవాలి. అలా మీకు అర్థం కాకపోతే ఎలా అంటే 2 గ్లాసులు బియ్యానికి ఒక్కొక్క గ్లాస్ చొప్పున మేమైతే పప్పులు తీసుకున్నాము చిన్న గ్లాస్ తోటి. ఆ పప్పులన్నీ కూడా ఫస్ట్ దోరగా వేయించుకోవాలి. ఇలా బియ్యం మిగిలిన పప్పులన్నీ కలిపి దోరగా వేయించుకోవాలి. పప్పులు అయితే కంపల్సరీ ఇవన్నీ ఉండాలా అని లేకుండా ఇంట్లో ఏ పప్పులు ఉంటే ఆ పప్పులతో కూడా చేసుకోవచ్చు. ఇలా మేమైతే ఇక్కడ మ్యాక్సిమం అన్ని పప్పులు అయితే కలిపేసాం అనుకుంటా. మినపగుండ్లు, కందిపప్పు, శనగపప్పు, మైసూర్ పప్పు, పెసరపప్పు ఇలా అన్నీ అయితే కలిపామన్నమాట. ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలి. ఇక జీడిపప్పు, బాదం పప్పు లాస్ట్లో వేయించాలి. ఇప్పుడే వేస్తే ఏంటంటే జీడిపప్పులు తొందరగా మాడుతాయి అన్నమాట. అందుకని ఇవన్నీ దూరగా వేగే టైంలో లాస్ట్లో వేద్దామని పక్కన పెట్టాను తీసి. ఇంకా ఈ పప్పులన్నీ ఇలా దూరగా వేయించుకోవాలి. పిల్లలకి బయట తెచ్చి పెట్టే సెర్లాక్స్ వీటికన్నా ఈ ఫుడ్ పెడితేనే చాలా బెటరు. ఇంకా అవన్నీ వేగాక లాస్ట్లో జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసి మళ్ళీ ఒక 2 minutes అయితే లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. నేనైతే మా పిల్లలకి ఈ ఫుడ్డే పెట్టాను. అసలు సెర్లాక్ లాంటివి అయితే మేము వాడలేదు మా పిల్లలకి. సో తను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా ఇలాగే పెడదామని చెప్పింది. మా ఇంటికి తీసుకురా, ఇక్కడ చేద్దాము, నీకు ఫుడ్ అవుతుంది బాబుకి, నాకు వీడియో కూడా అవుతుంది అని నేను అన్నాను అనమాట. మీరందరూ కూడా చూస్తారు కదా పోస్ట్ చేస్తే అని నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా పప్పులన్నీ వేయించినాం కదా, అవన్నీ బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు 1 year బేబీస్కి అయితే మామూలుగా రవ్వలాగా కూడా చేసి ఉప్మాలాగా కూడా చేసి పెడతారు. కానీ మామూలుగా 6 to 8 months 9 months పిల్లలకైతే మెత్తగా చేసి సెర్లాక్ లాగా చేసి పెట్టడమే బెటరు. ఎందుకంటే అన్ని పప్పులు కదా, పిల్లలకి తొందరగా డైజెషన్ కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మెత్తగా గ్రైండ్ కాలేదు అనుకోండి, మిక్సీ జార్ ప్రాబ్లం ఏమైనా ఉండి మీరు మళ్ళీ జల్లించుకోవచ్చు కూడా. మాకైతే పర్లేదు, అంతా మెత్తగా అయింది. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇది వేడిది డబ్బాలో స్టోర్ చేసుకుంటే త్వరగా పాడైపోయే ఛాయిస్ ఉంటుంది అన్నమాట. అందుకే బాగా చల్లారనివ్వాలి. ఇలా ప్లేట్లోనే ఉంచి చల్లారనిచ్చాము. ఆ తర్వాత అంతా కూడా ఒక తడి లేకుండా కంటైనర్ మొత్తం క్లీన్ చేసుకొని అందులో అయితే స్టోర్ చేస్తున్నాము. ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, బయట ఉంచినా పర్లేదు. ఇది 6 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఏం పాడైపోదు. ఇది వండడం కూడా చాలా ఈజీ అనమాట. మనం ఎంతైతే పౌడర్ పోద్దాం అనుకుంటున్నామో దానికి 3 రెట్లు ఎక్కువగా వాటర్ పోసుకొని ఫస్ట్ గ్యాస్ ముట్టియకుండా ఇలా ఉండలు లేకుండా మొత్తం కూడా ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలుపుకున్న తర్వాత గ్యాస్ ముట్టించి ఉడకనివ్వాలి. ఇది ఉడికే టైంలో కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలన్నమాట. మనం ఎలాగో ఎంత పిండి పోస్తున్నామో దానికి 3 రెట్లు ఎక్కువ వాటర్ పోస్తాం కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఇలా అంతా దగ్గర పడ్డాక ఒక గిన్నెలో తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసి పిల్లలకు తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్.